ఆర్డీఓ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలియజేసిన ఇసుక కూలీలు. అప్పరావుపాలెం పెన్నా నదిలో ఇటీవల అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న తెలుగు తమ్ముళ్లు. ఆత్మకూరు మండలం అప్పరావుపాలెం ఇసుక రీచ్ వద్ద అక్రమంగా ఇసుకను తరలించే ప్రయత్నంలో భాగంగా టిప్పర్లో జేసీబీలు రావడంతో స్థానిక తెలుగు తమ్ముళ్లు మహిళలు అడ్డుకున్నారు. స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి సర్దుబాటు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పారావుపాలెం పెన్నా నదిలో జేసీబీతో ఇసుకను తవ్వితే తమ ప్రాంతానికి ముప్పు ఉండడంతో పాటు తమకు ఉపాధి పోతుందని ఇసుక కూలీగా జీవనం సాగిస్తున్న తమకు న్యాయం చేయాలంటూ స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ఆర్డీఓ పావనికి వినతి పత్రం సమర్పించుకున్నట్లు ఇసుక కూలీలు తెలియజేశారు. అప్పారాపాలెం గ్రామం. మేము ఇసుక పని చేసుకొని కూలీలు చేసుకొని బ్రతుకుతుంటే మా పట్టుకొట్టాలని జేసీబీ తీసుకొని తవ్వటానికి వస్తున్నారు. మేము ఎలా బ్రతకాలి? మేము ఇసుక పని చేసి బ్రతకాలని ఇసుక పని ఉంది. మేము ట్రాక్టర్ల చేత కొట్టి మేము బ్రతకాలని అడుగుతున్నాం. మాది అప్పారాపాలెం. ఎస్టీ, బీసీ, ఎస్సీ వాళ్ళు వాళ్ళ కష్టం చేసుకునే వాళ్ళం ఇసుక రేసీలో. కానీ ప్లస్ పోతే ఏంటంటే సార్, ఇక్కడ జేసీపీలు వచ్చేసి అక్కడ బండ్లు పెడతాను అంటున్నారు. వాటి టిప్పలు పడ్డాయి కదా సార్. మా వరకు అయితే ట్రాక్టర్లు పెట్టుకొని పని చేసుకున్నాం కూలీలు మేము. అక్కడికి జేసీపీ రాకూడదు, అది మాత్రం వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే మళ్ళీ బతుకొని చెప్పాడు విషయం. దాన్ని బట్టి మనకైతే చేసుకునే కూలీ వాళ్ళ వరకే పని చేయాలి. అక్కడ జేసీపీతో లోలపోయలేదు సార్. అది అప్పారాపాలెము. నా పేరు చెంచులక్ష్మమ్మ. మేము ఇసుక రీచ్లో కూలి పని చేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు టిప్పర్లు లారీ వచ్చి వాటిని తవ్వాలని చూస్తారు. కానీ అవి తవ్వితే మాకు కొంచెం ఇళ్ళకి నష్టం జరగద్ది. అలా నష్టం జరిగినప్పుడు మేము వలస వెళ్ళిపోవాల్సి వస్తుంది. అట్టప్పుడు మాకై మేమే టాటల చేత తోలించుకోవాలని అనుకుంటున్నాము. అది ఇక్కడికి ఎండీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మేడంని అడగదామని అనుకుంటున్నాము. ఆ ఇసుక రీచ్ మీద 150 కుటుంబాలు బతుకుతూ ఉన్నాము. అందుకని మా పట్టకూడు మాత్రం కొట్టొద్దు. అందరికీ నమస్కారం.